హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో నేను ఈ వీడియోలో 13 సెప్టెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంక్ ఎక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్తున్నాను. సో మన నిఫ్టీ 50లో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 25,000 అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 24,800 అండి. ఓకేనా. అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 20 పాయింట్స్ రేంజ్ అండి. 25,430 to 450 మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది బ్రేక్ అయింది అనుకోండి 25,620 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మన బ్యాంక్ నిఫ్టీకి వస్తే, సో బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 51,200, సెకండ్ సపోర్ట్ 51,100 అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 51,850, సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 52,200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ మన థర్డ్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ అండి. ఓకే, ఫిన్ నిఫ్టీలో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 23,850 అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 23,650 అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,000 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,120. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీకి వద్దాము. సో మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో ఫస్ట్ సపోర్ట్ మనకి 13,200 దగ్గర ఉంది అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 13,110 అండి. ఓకేనా. అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 13,300 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 13,350 దగ్గర ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ అండి. సో సెన్సెక్స్ని చూస్తే ఫస్ట్ సపోర్ట్ మనకి 81,670, సపోర్ట్ 2 వచ్చేసి 81,420 అండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 83,000 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 83,550 అండ్ అలాగే బ్యాంక్ ఎక్స్కి వస్తే, సో బ్యాంక్ ఎక్స్ చూస్తున్నారు కదండి. సో ఫస్ట్ సపోర్ట్ మనకి 58,100 దగ్గర ఉంది అండ్ సెకండ్ సపోర్ట్ 57,750 అండి. అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 58,850 మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 59,600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్ని. సో మీరు చూస్తే మనకి కింద అందరు బయ్యర్స్ యాడ్ అయ్యి ఉన్నారు, అవునా. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే మార్కెట్ ఫర్దర్గా అప్వర్డ్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్తుంది. సో ఇక్కడ మీరు చూసారు కదండి, ఇక్కడ మనకి ఒకటేసారి బ్రేక్అవుట్ వచ్చింది కదా. సో మనకి ముందుగానే ఇక్కడ బయ్యర్స్ యాడ్ అయ్యి ఉన్నారు కదా. సో ఇది మనకి ముందుగానే ఇన్ఫామ్ చేస్తుంది ఏంటంటే బయ్యర్స్ యాడ్ అవుతున్నారు. సో మార్కెట్ ఎప్పుడైనా బుల్లిష్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి. ఓకేనా. సో నేను మీకు నిన్న వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పాను కదా, బై సైడ్ బేక్ చేసి చూద్దాము అని చెప్పి. సో నేను ఎందుకన్నానంటే మనకి కింద బయ్యర్స్ యాడ్ అవుతూ ఉన్నారు కదా. సో ఎప్పుడైతే మనకి మార్కెట్లో బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ యాడ్ అయ్యారనుకోండి, మార్కెట్లో ఇంకొంచెం అప్వర్డ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇంకొంచెం డౌన్ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడైతే మీరు చూస్తే అన్నింటిలో మనకి బయ్యర్స్ యాడ్ అయ్యి ఉన్నారు, చూస్తున్నారు కదా ఇక్కడ. సో గ్రీన్ కలర్ అందరు బయ్యర్స్ అండి. సో బయ్యర్స్ కింద మనకి బయ్యర్స్ యాడ్ అవుతున్నారు అని అంటే మార్కెట్ ఇంకా బుల్లిష్గానే ఉంది అని ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకేనా. సో మన మార్కెట్ని ఇలా అనలైజ్ చేయాలండి. ఒకవేళ మనకి పైన రెడ్ కలర్ కనిపించింది అనుకోండి, అంటే సెల్లర్స్ ఎక్కువైపోతున్నారు అని అర్థం, అంటే మార్కెట్లో ఇంకా ఫాల్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.